కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇటీవల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి తొలిసారి సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై చర్చించే అవకాశాలున్నాయి. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంపై ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ వాదనలు వినిపించిన నేపథ్యంలో దీనిపై కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు. చందు, చెప్పండి. దుర్గా, మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో 3 కొత్త మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. తొలిసారిగా ప్రధానంగా 3 అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా గోదావరి నదిపై బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం కడుతోంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు, కాళేశ్వరం కమిషన్, ఈ 3 అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏపీ చేపడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. దీనిపై అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఏమీ మాట్లాడడం లేదు అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా హరీష్ రావు తెలంగాణ భవన్లో ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఖచ్చితంగా అడ్డుకొని తీరాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినట్టు రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు మీడియాతో. ఆ సమయంలో కూడా మనం మాట్లాడారు. మేము ఏపీ ప్రభుత్వంతో పేచీలు అయితే కోరుకోవడం లేదు, సామరస్యపూర్వకంగా ఈ బనకచెర్ల విషయంలో ముందుకెళ్తాము. అందుకోసం ఇరువురు ముఖ్యమంత్రులు ఒకసారి భేటీ అయ్యి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. అంతకు ముందే ఒక మంత్రుల సమావేశాన్ని ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పోలవరం నుంచి బనకచెర్ల సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదన ఏదైతుందో ముందుగా తెలంగాణ రాష్ట్రం దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకురాలేదు. ముఖ్యంగా ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును నేరుగా చంద్రబాబు నాయుడు కేంద్రానికి అందించారు. దానివల్లే సమస్య ఏర్పడింది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే గోదావరి జలాలను తరలించడానికి బీజం వేసిందే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ. గతంలో 2016లోనూ కేసీఆర్ ప్రభుత్వం జీవో వచ్చింది. దాని ద్వారానే మనకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన క్రమంలో దీనిపైనే ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా దానికి సంబంధించిన అంచనాలు ఏంటి, ఒకవేళ కేంద్రం కనుక ఈ ప్రాజెక్టుకు ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయాలి, ఎలాంటి అభ్యంతరం తెలపాలి, లేకపోతే సుప్రీంకోర్టులను ఆశ్రయించాలా అనేటువంటి అంశాలన్నింటిపైన కూడా ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రైతు భరోసాను 9,000 కోట్ల రూపాయలను ఇప్పటికే రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తున్న క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలత వచ్చి ఉంటుందనేటువంటి అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన సర్వేలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే ఇందులో పంచాయతీ ఎన్నికలు ముందుగా నిర్వహించాలా, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహించాలా అనే దానిపైనే స్పష్టత రావాల్సింది. దీనిపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే గత 10 ఏళ్ల కాలంలో స్పోర్ట్స్ విధానం అంటూ ఏది లేకుండా పోయింది. గత ప్రభుత్వం స్పోర్ట్స్ను పట్టించుకోలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ పాలసీని పకడ్బందీగా రూపొందించాలని కూడా ఇప్పటికే మంత్రులకు సూచించిన నేపథ్యంలో ఈరోజు కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ అయితే రాసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ఏదైతే కేబినెట్ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ను తమకు అందించాలని కూడా కోరింది. ఈ క్రమంలో అధికారులు ఇప్పటివరకు దానికి ఎలాంటి రెస్పాండ్ కాలేదు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన అధికారులకు చురకలంటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 30 తారీఖు లోపు ఈ మినిట్స్ను కాళేశ్వరం కమిషన్కు అందించాలి. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో కేబినెట్ సమావేశంలో 97 సార్లు కేబినెట్ సమావేశాలు అయితే నిర్వహించారు. ఈ క్రమంలో ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం తీసుకుంది. అంచనాల పెంపు అంశాలకు సంబంధించి ముందుకెళ్లారు. ఈ క్రమంలో కొన్ని కేబినెట్లో చర్చించకుండానే నిర్ణయాలు జరిగిపోయాయని కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేబినెట్ ఆమోదం ముద్ర వేయలేదు అనేటువంటి ఆరోపణ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన మినిట్స్ అన్నింటిని కూడా కాళేశ్వరం కమిషన్కు అందించాలనే నిర్ణయాన్ని కూడా ఈరోజు ఏదైతే కేబినెట్
సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ చందు.